దానికి పై మాటలు నువ్వు దండగా తింటావు, నీకు సంపాదించుకోవచ్చు, నేను ఇవ్వాలా? ఆ ఒక్కొక్క మాటలు వింటుంటే అంటే గుండె పగిలిపోతుంది. అలాంటి మాట్లాడుకుందామా? లాస్ట్ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3. ఇలాంటి సైకో అనుమానం ఉన్న మనుషులు కూడా ఉంటారా ప్రపంచం పైన అని ఆలోచించేదాన్ని. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని వినలేదు, చూడలేదు. రోడ్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళతో చేర్పించి చెడ్డగా మాట్లాడేది. అనుమానం అంటే ఉచ్చకట్టమైన అనుమానం. ఈ తరువాత నా వల్ల కంట్రోల్ చేయడం అవ్వలేదు అని వాళ్ళ ఇంటి పెద్దలతో, మా ఇంటి పెద్దలతో చెప్పేస్తని అప్పుడు కూడా సభలోనున్న వాళ్లతో చేర్పించి అనుమానం పడ్డాడు, కేవలంగా మాట్లాడాడు. ఇలాంటి వాడా అని వాళ్ళ పేరెంట్స్ ఉమ్మేశారు. అలా నడుచుకున్నాడు. ఇదంతా ఎందుకు చేశాడు అంటే వాడు పెళ్లి లైఫ్ కి అర్హత లేని వ్యక్తి. దీని నుండి తప్పించుకోవడానికి నన్ను పూర్తిగా బలి చేయడానికి చూశాడు. నీకే అంత అనుమానం పడ్డాడు అని అప్పుడు అర్థమైంది మాకు. అలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి.